హాయ్ అండి, నమస్తే. రియల్ ఎస్టేట్ అంటే మార్కెటింగ్, మార్కెటింగ్ అంటే రియల్ ఎస్టేట్. సో మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదండి. మార్కెటింగ్ అనేది మనకి 2 రూపీస్ పెన్ నుంచి మార్కెటింగ్ అనేది చేయబడుతుంది. సో రియల్ ఎస్టేట్ లో మార్కెటింగ్ చేయాలంటే ఇంకా ఎంత పెద్ద ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్కెటింగ్ అంటే ఒక ప్రోడక్ట్ ని అమ్మటమే కాదండి. ఇట్స్ ఆల్సో అబౌట్ బిల్డింగ్ ద ట్రస్ట్ అండ్ క్రియేటింగ్ ద వాల్యూ. సో ఇట్స్ ఆర్ట్ ఆఫ్ క్రియేటింగ్ వాల్యూ అండి. సో బేసిక్ గా మనం మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి? బేసిక్ గా మనం మార్కెటింగ్ చేసేటప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ ని చూస్ చేసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ తో అట్రాక్టివ్ గా కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసేలాగా మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండాలండి కస్టమర్ కి. సో అదే విధంగా మనం మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి అన్న డౌట్ కూడా మీకు రావచ్చు కదా. మార్కెటర్స్, ప్లీజ్ డోంట్ చేజ్ ద కస్టమర్స్, ట్రై టు కనెక్ట్ టు ద పీపుల్. అసలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏ ప్లేస్ లో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలనుకుంటున్నారు, అది లాంగ్ టర్మా షార్ట్ టర్మా, ఆ ప్లేస్ లో వచ్చే సరౌండింగ్ ఒక డెవలప్మెంట్స్ ఏంటి, గ్రోత్ ఏంటి, అక్కడ ఇన్వెస్ట్ చేసే వాల్యూ ఏంటి అనేది మీరు ఒక ట్రస్ట్ వర్తీతో అంటే ఒక క్లారిటీతో ఆ కస్టమర్ కి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు అక్కడ ప్రజెంట్ మనకి క్రౌడ్ అనేది లేకపోవచ్చు వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు, కానీ తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళకి అక్కడ క్రౌడ్ సిటీ అనేది ఏర్పడచ్చు. సో ఫర్దర్ ఇప్పుడున్న ప్రజెంట్ బెనిఫిట్స్ ఏంటి, ప్రజెంట్ డెవలప్మెంట్స్ ఏంటి, ఫర్దర్ గా జరగబోయే డెవలప్మెంట్స్ ఏంటి, అక్కడ సరౌండింగ్స్ లో రాబోయే కంపెనీస్ కానీ ఇతర డెవలప్మెంట్స్ కానీ అన్ని క్లియర్ గా ఒక ట్రాన్స్పరెన్సీతో మీరు ఒక కస్టమర్ కి క్లారిటీ అనేది ఇచ్చినట్టయితే కస్టమర్ మీ యొక్క ట్రస్ట్ ని ఖచ్చితంగా నమ్ముతాడు. సో ఒక కస్టమర్ తో మీరు ఒక హెల్దీ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసినట్టయితే మీరు 100% మార్కెటింగ్ అనేది సక్సెస్ఫుల్ గా చేయటం జరుగుతుంది. ల్యాండ్ ని క్రియేట్ చేయలేం కదండి. సో ల్యాండ్ ఇస్ ద గ్రేట్ అసెట్ అన్నమాట. మనకి ల్యాండ్ విల్ గివ్ ద అప్రిసియేషన్. సో సెక్యూర్ ద ల్యాండ్ బిఫోర్ ద ప్రైస్ గ్రోత్. సో ఈ విధంగా మనకి ల్యాండ్ అనేది చాలా ప్రిషియస్. సో స్మార్ట్ స్ట్రాటజీ ప్లస్ ఎమోషనల్ కనెక్షన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ఫుల్ మార్కెటింగ్ అండి. సో ఈ విధంగా మనం మార్కెటింగ్ అనేది చేసినట్టయితే 100% సక్సెస్ఫుల్ మార్కెటింగ్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ సరిత. థ్యాంక్ యూ వెరీ మచ్.